హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ అండ్ లివింగ్. మనము నిత్య జీవితంలో వాడే బిందెలు, ఇత్తడివి, రాగివి సామాను ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సాంప్రదాయ పద్ధతిలో పురాతన కాలం నుండి. అప్పట్లో మనకి ప్రతిదీ గ్లాసులు, చెంబులు, బిందెలు అన్నీ ఉండేయండి. వాటన్నిటిని డైలీ తోముకునేవాళ్ళు వాళ్ళు. అలా కాకుండా ఈ మధ్యకాలంలో ఎలా కొత్తగా చెప్తున్నారు ఈ వీడియోస్లో. ఆ కన్ఫ్యూషన్ మీకు లేకుండా ఉండాలని చూపిస్తున్నాను. ఇది ముగ్గు పిండి అండి, ఇప్పుడు మనకు దొరికేది. దాన్ని కొద్దిగా మెత్తగా జల్లించి ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. ఇంకా మరీ పురాతనమైందంటే బూడిదండి. ఈ మధ్యకాలంలో మనకి దొరకట్లేదు. అసలు ఎప్పుడు పూర్వకాలం నుంచి అయితే ఆ బూడిదతోనేనండి మనకి ఎంత పెద్ద సామాన్ అయినా. డైలీ పెరుగు గిన్నెలు, పాల గిన్నెలు ఇత్తడివే ఉండేవి. దీంతో తోమేస్తే ఆ జిడ్డు కూడా పొల్లేదండి. అప్పట్లో మనకేమి సోపులు అవి ఉండేవి కాదు కదా. డైలీ కలిగే ఇత్తడి సామాన్ని ఈ విధంగా కడిగేసేవాళ్ళు. వాళ్ళ గ్లాసులు, చెంబులు, బిందెలు డైరెక్ట్గా బూడిదతో. ఇప్పుడు మనకు ఆ బూడిద దొరకట్లేదు కాబట్టి ముగ్గు పిండి లేదా కొద్దిగా బియ్యం పిండి అండి. అది కూడా సింకుల్లో కడక్కండి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వీడియోస్ కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. పిల్లలు కూడా అదే నిజం అనుకుంటారని నేను ఇది చూపిస్తున్నాను. ఈ విధంగా మనమైతే ఎన్నని కడుగుతామండి. వాళ్ళు ఏదో ఒక పూటకి వీడియో కోసం చూపించవచ్చు. ఉప్పు, చింతపండు కుక్కర్లో వేసేసి ఆ పూజ సామాన్ అంతా అందులో వేసి రుద్దే పని లేకుండా ఎంతసేపు రుద్దుతామో మీరు చూడండి. 4 నిమిషాల్లో నేను మొత్తం బిందెని ఎలా కడగాలనేది వీడియో తీసాను. అంతకంటే టైం ఏం పట్టదండి. కనీసం ఆ మాత్రం పని చేయకపోతే కాదు. రుద్దకుండా అంటే దాన్ని బలవంతంగా రుద్దన అవసరం లేదు. ఇదిగోండి, చిన్నవి అంటే వేయచ్చు. మరి పెద్ద బిందెలు ఎలా వేస్తామో మరి వాళ్ళకే తెలియాలి. ఇటుక రాయి పొడి, ఇంకొకరైతే పురుగులు పట్టిన పిండి ఉంటే గిన్నెలు తోముకోవచ్చు అని చెప్తున్నారు. అదే అపార్ట్మెంట్లో మీరు ఒక 100 గ్రాముల పిండితో కనుక బిందెలు తోమారనుకోండి మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్పినవి మాత్రం ఫాలో అవ్వకండి. ఖచ్చితంగా ఈ విధంగా తోముకున్న తర్వాత కూడా ముందుగానే చెప్తున్నాను నేను, అవి ఆ చెత్త అంతా కూడా తీసి వీలైనంత వరకు డస్ట్బిన్లో ఆ హోల్స్ దగ్గర ఆగింది తీసేసి వేసేసుకోండి. సింపుల్ అండి. కొంచెం చింతపండు, ఉప్పు వేసేసి నానబెట్టి దాన్ని ఇదిగో ఈ విధంగా ముందుగా బిందెలకి రుద్దేస్తే క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత ముగ్గు పిండి కానీ, బియ్యం పిండి కానీ, బూడిద కానీ మీకు ఏది దొరికితే అది జస్ట్ రుద్దేస్తేనంటే ఆ రుద్దటం వల్ల కూడా మనకు అరిచేతిలో కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఆ విధంగా రుద్దినప్పుడు కూడా మనకి చాలా రిలీఫ్ వస్తుంది. అంతేగాని రుద్దకుండా వేడి నీళ్ళల్లో వేసేసి దానికి ఒక్కొక్కళ్ళు మిలియన్ వ్యూస్ చూపిస్తున్నారు. ఆ విధంగా కాకుండా ఇదిగోండి, నేను పూర్తిగా వీడియో మొత్తం చూడండి. మొత్తం బిందెలు క్లీన్ అయ్యే వరకు చూపించాను. ఒక 4-5 నిమిషాల్లో 2 బిందెలు తోమేయచ్చు. పెద్ద విషయం ఏం కాదు అది. తప్పకుండా ఈ విధంగానే ఫాలో అవ్వండి. ఏదో కొత్తగా వీడియో పెట్టేసి వీళ్ళు సింపుల్గా అనేసి ఇటుక రాళ్ళతో మనం ఎక్కడ దొరుకుతాయి అవి ఎక్కడ తెచ్చి పెట్టుకోవాలి, ఉడకబెట్టాలి. బిందెలు ఎలా ఉడకబెడతాం. ఇప్పటికి కూడా మనకి టెంపుల్స్లో పెద్ద బాండీలు, గుండెగలు అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఇదే విధంగా కడుగుతారు. అంతేగాని ఆ వేడి నీళ్ళతో వేసి కడగటము, ముఖ్యంగా దేవుడి విగ్రహాలు కూడా వేడి నీళ్ళలో మరిగించడం లాంటివి చూపిస్తున్నారు. తెలియకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు చెప్పినవి ఫాలో అవ్వకండి. వీలైనంత వరకు ఎక్స్పీరియన్స్తో చెప్పే వాటిని మీరు సొంతంగా కొంతవరకైనా ఆలోచించుకొని వాటిని ఫాలో అవుతారని చూపిస్తున్నాను. ఆ చింతపండు మీదైనా మనం ఆ బూడిదగానే అది వేసి రుద్దచ్చు. లేదు అనుకుంటే పైన కొంచెం కడిగేసైనా కూడా మనం ఆ ముగ్గు పిండితో చింతపండుతో కడిగేసి వేసుకోవచ్చండి. ఈ విధంగా ఎంత పెద్ద బిందెలైనా చిన్న గిన్నెలైనా కూడా మనం ఆ పూజ సామాన్ సాయంత్రం పూట కడగాలి అనుకుంటే కొద్దిగా చింతపండు నానబెట్టేసుకొని కడుక్కుంటే సరిపోతుంది. రుద్దకుండా అనేది కాకుండా ఖచ్చితంగా కొంచెం రుద్ది కడుక్కుంటే వచ్చిన నష్టం ఏం లేదండి. కొద్దిగా సామాన్ కడిగితే మనకి కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది. ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ పెరిగిపోయి దాన్ని తగ్గించుకోవడానికి మళ్ళీ కష్టపడకుండా అప్పుడప్పుడు ఇటువంటి చిన్న పనులు చేసుకుంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. అందుకుండా బూడిదతో చింతపండు లేకుండా మళ్ళీ కూడా చూపిస్తున్నాను. ఆ బూడిద దొరికితే హ్యాపీగా మనం విలేజెస్ నుంచి పక్కల ఎక్కడన్నా దొరికితే ఇస్త్రీ వాళ్ళ దగ్గర ఇది వరకు దొరికే వాళ్ళు కూడా కరెంటువే పెడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు మనకు బూడిదైతే. అంతేనండి. ఆ విధంగా ప్రతిదీ కూడా శుభ్రం చేసుకోండి. ఎవరో ఏదో చెప్పారు కదా అని ప్రతిదీ ఫాలో అవ్వకుండా ఆలోచించుకొని వీడియోస్, ముఖ్యంగా ఏదైనా మనం ఫాలో అయ్యేటప్పుడు చూడటానికి పర్లేదు కానీ ఫాలో అవ్వాలన్నప్పుడు మాత్రం ఈ విధంగా ఎక్స్పీరియన్స్తో చెప్పేది మాత్రం ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి.